ఫిబ్రవరి 16 రథసప్తమి పుణ్యకాల ముహూర్తం, పూజా విధానం, పరిహారాలు. రథసప్తమి పండుగ శుక్రవారం అనగా ఫిబ్రవరి 16వ తేదీ 2024 వస్తోంది. సప్తమి తిథి ఫిబ్రవరి 15 ఉదయం 12:10 ప్రారంభమై ఫిబ్రవరి 16, 2024 శుక్రవారం సాయంత్రం 8:54 ముగుస్తుంది. ఈ రథసప్తమి రోజున పుణ్యస్నానానికి ఫిబ్రవరి 16న శుక్రవారం ఉదయం 5:19 నుండి 7:03 వరకు ముహూర్తం ఉందని పండితులు సూచిస్తున్నారు. రథసప్తమి అనగా సూర్యదేవుని పండగ. ఇక ఆ రోజున ఈ లోకానికి వెలుగును ఇచ్చే భగవంతుడైన సూర్యునికి పుట్టినరోజు. మాఘమాసంలో వచ్చే సప్తమి తిథిని రథసప్తమిగా జరుపుకుంటారు. ఈ రోజున సూర్యదేవుడు ఈ లోకానికి వెలుగును ప్రసాదించినట్లు పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఈ రోజును సూర్య జయంతిగాను పిలుస్తారు. అందుకే రథసప్తమి రోజున సూర్యుడిని పూజించి స్తుతించి ఉపవసించే వారికి ఆయురారోగ్యాలు చేకూరుతాయి. రథసప్తమి పూజతో పూర్వజన్మల పాపాలు హరించుకుపోతాయి. రథసప్తమి రోజున అరుణోదయంలో స్నానమాచరించాలి. ఇక అరుణోదయ కాలంలో పుణ్యతీర్థాల్లో స్నానమాచరించాలి. ఈ అరుణోదయ కాలం అంటే సూర్యోదయానికి ముందు 24 నిమిషాలని అర్థం. సూర్యోదయానికి ముందే స్నానం చేయడమే దీని అర్థం. ఇలా చేయడం ద్వారా దీర్ఘకాలిక వ్యాధులు హరించుకుపోతాయి. ఇక రథసప్తమి సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. అందుకే ఈ రోజున పుణ్యనదుల్లో స్నానమాచరిస్తారు. స్నానానికి అనంతరం అర్ఘ్యదానాలు చేస్తారు. అటు పిమ్మట స్వచ్ఛమైన నెయ్యితో దీపం వెలిగించి ధూపదీప నైవేద్యాలతో పూజ చేస్తారు. పూజకు ఎరుపు రంగు పుష్పాలను ఉపయోగించడం ద్వారా అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు సంప్రాప్తిస్తాయి. సూర్యదేవుడు శ్రీ మహావిష్ణువు యొక్క అవతారం. సూర్యదేవుడు బంగారు రథంపై ఆసీనుడై 7 తెలుపు గుర్రాలతో స్వారీ చేస్తూ ఉంటాడు. ఇక దేశవ్యాప్తంగా ఈ రోజును పండగ చేసుకుంటారు. సూర్యదేవుని ఆలయాల్లో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహిస్తారు. ఇక ఇంట పరమాన్నం నైవేద్యంగా సమర్పిస్తారు. గాయత్రి మంత్రంతో, సూర్య గాయత్రితో, ఆదిత్య హృదయంతో సూర్యుడిని స్తుతిస్తారు. ఇక సూర్యాష్టకం, సూర్య సహస్రనామాలతో రథసప్తమి రోజున సూర్యునికి పూజించిన వారికి సకల శుభాలు, భోగభాగ్యాలు చేకూరుతాయి. ఇదేనండి ఇవాల్టి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే కొత్తగా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.